ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరన్నర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు, ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తుంది. అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం. వచ్చే 3 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కసారి ఒక నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతుంది. వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి మన పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆయన్ని మరి చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది. అలాగే రెండోది చీడుగొమ్మలకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలా మంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే పైనుంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక 3 రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడండి వాళ్ళు ఎలా కొట్టారు, కాలు మీద కానీ దాని మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా 24 రోజులు జైల్లో పెట్టారు. అయింది అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం, మా వాళ్ళే కొట్టడం, మళ్ళీ కేసులు పెట్టి 24 రోజులు సుమారుగా 13 మంది జైల్లో ఉన్నారు. మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గోల్కొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు. ఆ విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే మూడోది సుమారుగా అదే రోజు కౌంటింగ్ రోజుని బేంపల్లిపాలెంలో ఒక వాలంటీర్, మహిళా వాలంటీర్ మీద ఎంత బూతులు అంటే చాలా దారుణమైన బూతులు, చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు బేంపల్లిపాలెంకి సంబంధించిన టీడీపీ నాయకుడు చేసే దాని మీద పోలీసులు ఫిర్యాదు చేసా, ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదొక ఇష్యూ. అలాగే ఇంకో బూత్ కన్వీనర్ ఉన్నారు, కొల్లు అప్పలనాయుడు, వాళ్ళ తల్లి కొల్లు సత్యవతి, కొల్లు రామారావు అని చెప్పి మరి ఎరకన్నపాలెం మాకరపాలెం సంబంధించి ఎరకన్నపాలెంలో మరి ఆయన మీద కూడా సుమారుగా 5 టీడీపీ నాయకులు మరి దాడి చేశారు. ఏ విధంగా దాడి చేశారు చూశారు. ఆ విధంగా విశేషంగా అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు, ఎరకంపేట చీడుగోలు మండలం గజ్జి రాంబాబు, అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట, ఆయన పాక తగలబెట్టేశారు గజ్జి రాంబాబుని. అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడుగోలు గ్రామం పాక తగలబెట్టేశారు. అలాగే పట్నాల సన్నిబాబు ఎరకంపేట చీడుగోలు గ్రామం, తర్వాత ఎవరు వెనక్కి వచ్చారు ఆయన పాక. అంటే ఈ 3 కూడా టీడీపీ నాయకులు మరి పాకను తగలబెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. నాతవరం మండలం వైబీపట్నం, ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు. చుక్కారాంబాబు చూడండి ఏ విధంగా దాడి చేశారు. మరి నాతవరం ఎస్ఐ గారు ఉన్నప్పుడు మొయ్య రామారావు గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు. నాతవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి, ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే సబ్బవారు వెంకయ్యనాయుడు అని చెప్పి నాతవరం మండలం డిఆర్ఓ సంబంధించిన ఆయనది 3 ఎకరాల తోట, బ్రహ్మాండమైన జీడి తోట ఆ రోజు వెళ్ళి చెప్పడం జరిగింది. 3 ఎకరాల తోటని నరికేశారు. అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు, కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద. మరి గోల్కొండ మరి నర్సీపట్నం టౌన్ సిఐ గారు గోలంగి గోవిందరి గారు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అన్ని దెబ్బలు తగిలే సరే మరి టౌన్ సిఐ గారు గోవిందరి గారు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే బయలుపూడి రామచంద్ర, బయలుపూడి నాని, ఎలవరం సంబంధించిన మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా 6 దాడి చేయడమే కాకుండా మా వాళ్ళని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు. మళ్ళీ మా మీద కేసులు పెట్టారు ఎస్ఐ. అప్పుడు పప్పల రామారావు గారు మమ్మల్ని దాడి చేయడం కాకుండా మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ పప్పల రామారావు గారు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించి మరి మన పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్,
మరి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు, అలాగే మాకిరెడ్డి బుల్దార్ గారు, లాయర్ గారు కూడా ముగ్గురు కౌన్సిలర్ గారు ఆ రోజు ఇసుక దౌర్జన్యంగా పట్టిపోతున్నారు దొంగతనంగా చెప్పి వీళ్ళు అడ్డుకున్న వాళ్ళ ముగ్గురు మీద కూడా మరి కేసులు నర్సిపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ గారు, అలాగే ఎస్ఐ పొన్నపరెడ్డి రాజారావు గారు, నర్సీపట్నం తహసీల్దార్ రామారావు గారు కూడా మా ముగ్గురి మీద ఎవరైతే మా పార్టీ నాయకులు పట్టుకున్న వాళ్ళ మీద ముగ్గురు మీద కూడా కేసులు పెట్టిన సంగతి మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఏదైతే అక్రమంగా కేసులు పెడతారో మా పార్టీ నాయకుల మీద మేము ఒక పిలుపునిచ్చిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి శాంతియుత ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని అందరూ కూడా రోడ్డు మీదకి రాగానే సుమారుగా 44 మంది మీద మమ్మల్ని అందరినీ కూడా మరి టౌన్ సిఐ గోవిందరావు గారు, నర్సీపట్నం సిఐ రేవతమ్మ గారు 44 మంది మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా సుమారుగా కర్రీ శ్రీని గారు, రాజు వీళ్ళిద్దరూ మా పార్టీ నాయకులు, స్టేట్ అప్పుడు డైరెక్టర్ గా కూడా చేశారు కర్రీ శ్రీని గారు. ఆయన రాజు ఆయన తాలూకా ఇద్దరు కూడా మరి బండి మీద వెళ్తుంటే ఒక రౌడీ షీటర్, టీడీపీ చెందిన రౌడీ షీటర్ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి కంప్లైంట్ చేసినప్పుడు కూడా మరి సిఐ గోవిందరావు గారు, టౌన్ సిఐ గారు ఎక్కడా పట్టించుకోలేని పరిస్థితి. అది కూడా హాస్పిటల్లో దెబ్బతిన్న దుర్గంపూడి కనకదుర్గ అక్కడికి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఇద్దరు పిల్లలు చేయడానికి మళ్ళీ వెళ్తే ఒక ఇద్దరు టీడీపీ నాయకులు అవును బెదిరించడమే కాకుండా రాజు భార్య అని పోలీస్ స్టేషన్కి వెళ్తే టీడీపీ లీడర్లు బెదిరించడమే కాకుండా మరి గోవిందరావు గారు కూడా మరి కార్యక్రమం చేశారని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా రెడ్డి అక్కునాయుడు అని చెప్పి ఆయన ఎరకనపాలెం సిట్టిపల్లి పంచాయతీ పాపం ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేస్తూ పక్కనే సొంత భూములోనే మట్టి తీసుకుంటాడు. పాప ఆయన భూములనే పక్కనే ఉన్న మట్టి తీసుకుంటుంటే కావాలని టీడీపీ వాళ్ళు ఆయన్ని పట్టించి మరి ఎంఆర్ఆర్ గారు ఆ రోజు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు 12 రోజులు స్టేషన్ దగ్గర పెట్టి సుమారుగా 30,000 జరిమానా వేయడమే కాకుండా సుమారుగా ఏదైతే జేసీబీ ట్రాక్టర్ అన్ని కూడా అతికి తెచ్చాడో సుమారుగా ₹1,00,000 అయినాయి. పాపం ₹1,30,000. అంటే అదే రోజు సొంత భూమిలో ఆయన తగ్గుకుంటే అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా పెట్టింది ఫైన్ వేస్తే ఒక రోజులో అయిపోయింది. 12 రోజుల పాటు స్టేషన్లో పెట్టాలి. సుమారుగా ఆయనకి ₹130,000 అన్యాయంగా కట్టించుకున్న సంగతి తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా అలాగే కర్రీ శ్రీని గారు, కర్రీ సత్యనారాయణ గారికి సంబంధించి ఇల్లు కూడా అక్కడ షాపులు కూడా మరి అన్యాయంగా కూల్చివేశారు. మరి దానికి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గారు, టీపీఓ ఎంఆర్ఓ రామారావు గారు, ముఖ్యంగా టౌన్ సిఐ గారు గోవిందరావు గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు. అదే ఇంకా మా పార్టీ నాయకుడు, యూత్ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుకి సంబంధించి టౌన్ లో మరి తప్పుడు కేసులు పెట్టి మరి ఆ రోజంతా కూడా మరి అక్కడే స్టేషన్లో పెట్టారు టౌన్ సిఐ మరి గోవిందరావు గారు అని చెప్పి మరి ఆ రోజు కేసు పెట్టిన సంగతి కూడా మేము పరామర్శ కూడా వెళ్ళాం. ఆ రోజు దానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ చూపిస్తాం. అదే కాకుండా మా కలిసి ఇందాకైతే చెప్పాము మా పార్టీ లీడర్ ఆయన అక్రమంగా కర్నూలు జిల్లాలో అక్కడ కంప్లైంట్ ఇప్పించి సుమారుగా 40 రోజులు 50 రోజులు అక్కడే ఉండే విధంగా మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు. సిఐ గోవిందరావు గారు ఇక్కడి నుంచి ఆయన పంపించి మరి అరెస్ట్ చేసిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా తెలియపరిచిన ఆ క్లిప్పింగ్ కూడా అక్కడ బెయిల్ కూడా వచ్చిన తర్వాత. అలాగే పులిగా శ్రీని అని చెప్పి మరి మెట్టపాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి మరి రూరల్ ఎస్ఐ మరి పోలీస్ స్టేషన్కి ఎవరైతే కానిస్టేబుల్ త్రిమూర్తులు గారు తీసుకొచ్చి ఎస్ఐ పొన్నపరెడ్డి రాజారావు గారు ఆయన ఎంతో బెదిరించాడు. సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులు కూడా ఇలా పెడితే రేపు రాబోయే రోజులు ఇబ్బంది పడతామని చెప్పి మరి టౌన్ ఎవరైతే రూరల్ ఎస్ఐ గారు ఉన్నారో ఆయన కూడా బెదిరించే సంగతి మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి మాగరపల్లి మండలికి సంబంధించి మరి మా పార్టీ లీడర్లు సుమారుగా 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి 6 7 కూడా మరి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి అక్రమంగా ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాకరపల్లికి సంబంధించి సిఐ గోవిందరావు గారు, టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ రేవతమ్మ గారు వాళ్ళందరినీ కూడా 6 తెల్లవారుజామున 7 కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎంత దారుణం అంటే 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా తీసుకొచ్చారు. అంటే ఇది కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అంటే గతంలో ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా తీసుకురావచ్చనే సంస్కృతిని మరి తీసుకొచ్చిన సంగతి మరి అలవాటు చేస్తున్నారు. దాన్ని రేపు రాబోయే రోజుల్లో కూడా అదే మేము అవలంబిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకరిని అక్రమంగా అక్కడ చంపేసినప్పుడు కూడా ఎక్కడ టౌన్ సిఐ, రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు, రూరల్ ఎస్ఐ రాజారావు గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ఒక కుర్రోడిని అక్రమంగా చంపేస్తే పట్టించుకోలేని పరిస్థితి. దాన్ని మేము ఎస్పీ గారి దగ్గర నేనే స్వయంగా వెళ్ళి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను.
కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎస్పీ గారు కింద స్థాయి అధికారులు పంపించినప్పుడు కూడా ఒక చనిపోయిన వ్యక్తిని మరి చంపిన వ్యక్తుల్ని ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితి అని చెప్పి మరి మీకు తెలియపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము తీసుకున్నాం. అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అలాగే చూస్తే అల్లంపల్లి ఈశ్వరరావు మళ్ళీ ఒకసారి మరి టీడీపీ నాయకులు వారి మీద దాడి చేశారు. మరి దాడి చేసిన తర్వాత టీడీపీ నాయకులు అంటే గతంలో ఎవరైతే దాడి చేశారో మళ్ళీ దాడి చేసిన సంఘటన ఒకసారి ఆ రోజు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాచపల్లి సర్వే నెంబర్ జరుగుతున్న 7:37లో అనుమతి లేకుండా రోడ్డు వేస్తున్నారని చెప్పి మరి ఏదైతే కలెక్టర్ గారు రోడ్డు వేస్తున్నారో అనుమతి లేకుండా అని చెప్పి ఆ కలెక్టర్ గారి మీద ఇక్కడ ఆర్డీఓ గారి మీద రమణ గారి మీద కూడా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో మాకాపల్లి పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇచ్చాను. మరి దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఏం యాక్షన్ లేదు. ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాకాపల్లికి సంబంధించి ఏమి యాక్షన్ తీసుకోలేదని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది. అదే కాకుండా భీమబోయినపాలెం మరి శెట్టిపాలెంకి సంబంధించి అక్కడ ఆంధ్రాకు వెళ్ళే రూట్లో మరి రోడ్డు వెడల్పు చేయాలనే ఉద్దేశం మీద సుమారుగా చెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నాయకుడు అక్రమంగా చెట్లన్నీ నరికేశాడు. అటు ఇటును నరికి సుమారుగా 40 లక్షల రూపాయలు విలువ చేసే ఆ చెట్లు అమ్ముకొని మరి జేబులో వేసుకున్నాడు. దానికి సంబంధించి మా పార్టీ నాయకులు మన మాగరపురం చెందిన పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు చిటికలరావు ఆధ్వర్యంలో మరి ఎంపీపీ గారు మొత్తం అందరూ కూడా పార్టీ నాయకులు వెళ్ళి మరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా మరి ఈ రోజు కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు పట్టించుకోలేదని చెప్పి మీ దగ్గర తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా సోషల్ మీడియాకి సంబంధించి సరుకులు సంబంధించి మా యూత్ సంబంధించిన చిన్న ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపించడం కాకుండా మరి నాతవరం ఎస్ఐ గారు చల్లా ఎస్ఐ గారు భీమారావు గారు ఆయన కూడా పాపం ఎన్నో ఇబ్బందులు ఆయన మీద రోజు ఇబ్బందులు పడ్డా స్టేషన్ రమ్మన్నా స్టేషన్లో కూర్చోబెట్టడం జైలు కూడా పంపించారు రామారావు గారు అని చెప్పి భీమారావు గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే వైబీపట్నం సంబంధించి మరి దొంగల నరసింహమూర్తి కూడా మరి టీడీపీ వారు దాడిలో ఏలు ఇరిగిపోయింది. అయినప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ నాతవరం ఎస్ఐ మరి చల్లా భీమారావు గారు పట్టించుకోలేదని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే నైలాన్ శ్రీనివాస్ భీమనిపల్లి మా పార్టీ యొక్క యూత్ లీడర్ ఆయనపై 4 టీడీపీ వాళ్ళు దాడి చేశారు. దాడి చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ మీ మీద లేని పని కేసులు పెడతాయని చెప్పి బెదిరించి వెనక్కి పంపించిన పరిస్థితి. దాని మీద కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మరి యాక్షన్ తీసుకోలేదని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు మరి ఏదైతే చేస్తున్నారు దాని మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర పొలమాలు వేసి గాంధీ గారి విగ్రహం వద్ద మరి నిరసన చేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్న మేరకు ఆ రోజు సుమారుగా ఒక 20 నుంచి 30 మందిని మమ్మల్ని అందరినీ కూడా మాకపాలెం స్టేషన్ కోటవరం స్టేషన్ కూడా మరి సిఐ గోవిందరాయ్ గారు అన్యాయంగా ఒక నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే దాన్ని కూడా మరి సిఐ గోవిందరాయ్ గారు మమ్మల్ని అందరినీ కూడా సుమారుగా 20 మంది పైగా అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టారని చెప్పి మీద తెలియపరుస్తూ మరి చివరిగా అదే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మరి చలో మెడికల్ కాలేజీ అనే కార్యక్రమాన్ని పార్టీ మరి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు మేము మెడికల్ కాలేజీకి వెళ్ళాం. అక్కడ కూడా సుమారుగా 40 మంది పైగా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు సిఏ రేవతమ్మ గారు అన్యాయంగా మా అందరం మీద కేసులు పెట్టారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ ఈ విధంగా ఇవన్నీ కూడా కొన్ని మా దగ్గరికి వచ్చిన సంఘటనలు కొన్ని జరిగినాయి. ఇవన్నీ కూడా మేము ఒకటే మీ పత్రిక పెద్దలందరూ ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ మిగతా అధికారులందరూ కూడా ఒకటే చెప్తాం. ఈ రోజు వరకు కూడా ఈ 1.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు ఎన్నో కేసులు అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దయచేసి ఇప్పుడు వరకు పుణించాలి సరే ఆపండి. లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు 3.5 సంవత్సరాల తర్వాత. అయిన తర్వాత ఇవన్నీ కూడా డిజిటల్ దాంట్లో మేము డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక నుంచి 3 సంవత్సరాలు కూడా ఏ అన్యాయం జరిగినా సరే అవన్నీ కూడా డిజిటల్ బుక్ లో మేము నమోదు చేస్తాం. నమోదైన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా మేము కాంప్రమైజ్ అయినా సరే ఆ డిజిటల్ బుక్ కాంప్రమైజ్ అవ్వదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ అవుతుంది, దాని బదులు చేసుకుపోతుంది. దాని బదులు చేసుకుంటూ కమిటీ ద్వారా చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మిగతా అధికారులందరూ కూడా ఏదైతే తప్పులు చేశారో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా మరి చట్ట ప్రకారంగా శిక్షించే కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి సందర్భం చేస్తూ ఇప్పటికన్నా సరే మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడి నుంచి అయినా సరే మీరు మరి ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయకూడదని చెప్పి చేస్తే ఇబ్బందులు పడే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. రేపు మండలాలు కూడా ఓపెన్ చేస్తారు కనుక దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు
తెరల చూడండి ఒకసారి. చూద్దాం.